హైదరాబాద్లో పాస్పోర్ట్లు, గల్ఫ్ వీసాలను అక్రమంగా ట్యాంపరింగ్ చేస్తూ సాగుతున్న భారీ మోసాన్ని ఆర్జీఐఏ పోలీసులు ఎస్ఓటీ షాద్నగర్ జోన్ సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరిని నాంపల్లిలో అరెస్ట్ చేశారు. అమాయకులను మోసగించి అక్రమంగా విదేశాలకు పంపే ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరికి చెందిన 38 ఏళ్ల గాంధీకోట వెంకట్రమణి అనే మహిళ మే 13న ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బాలాజీ, శివకుమార్ సహా మరికొందరు ఏజెంట్లు ఆమెను మరో 7 మహిళలను మోసగించి టూరిస్ట్ వీసాపై మస్కట్ మీదుగా కువైట్కు పంపేందుకు ప్రయత్నించినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి పాస్పోర్ట్లు ఈసీఆర్ కేటగిరీకి చెందినవని, అయినప్పటికీ ప్రయాణం చట్టబద్ధమైనదని ఏజెంట్లు నమ్మించారు. హైదరాబాద్లోని ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేస్తుండగా వెంకటరమణ కువైట్ వీసా రద్దు చేయబడింది అని పాస్పోర్ట్లో స్టాంప్ వేసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో పాస్పోర్ట్ ట్యాంపరింగ్ జరిగినట్లు స్పష్టమైంది. బాధితురాలు ఏజెంట్లపై మోసం, ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఓటీ వాళ్ళు మా టీం అంతా ఏమైందంటే ఒక 5 గ్యాంగ్ ఫామ్ చేసి సత్యనారాయణ, అంజీ, బాలాజీ, శివకుమార్, గోపాల్ అని ఒక 5 మంది లేబర్ని, ఊర్లలో ఉన్న ఇల్లిటరేట్ లేబర్ని లీవర్ చేసి డబ్బులు మీకు బాగా వస్తాయని చెప్పేసి, వేరే దగ్గర జాబులు మంచి జాబులు పెట్టిస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించేసి వాళ్ళ పేరు మీద వర్క్ వీసాలు ఏర్పాటు తీసుకొని అక్కడ నుంచి కువైట్ నుంచి మళ్ళీ దాన్ని ఇక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక క్యాన్సిల్ అయినట్టు చేస్తూ మళ్ళీ వాళ్ళకే ఇక్కడ నుంచి విజిటింగ్ వీసాలు తీసుకుంటున్నారు. ఒమాన్కి తీసుకొని వాళ్ళతో చెప్పిస్తున్నాడు ఏంటంటే మేము రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పండి, మీకు అక్కడ ఆ నుంచి మేము పంపిస్తామని చెప్పేసి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ బేస్ మీద ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 8 మందిని పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్ఓటీ టీం వాళ్ళని అరెస్ట్ చేసి 2 అరెస్ట్ చేశారు. బాలాజీ అండ్ శివకుమార్ అని 2 అరెస్ట్ చేశారు. మిగతా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. అందులో నుంచి 7 ఫోన్లు, 14 పాస్పోర్ట్లు, ట్యాంపర్డ్ పాస్పోర్ట్స్, దానికి సంబంధించిన వీసాలు అవన్నీ సీజ్ చేసినాము. వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. వెస్ట్ గోదావరి వాళ్ళు, వీళ్ళు కూడా వెస్ట్ గోదావరి. అంటే ఇల్లిటరేట్స్ కాబట్టి జనాలకి ఏం లేదు, కానీ ఏవైనా సరే కరెక్ట్గా తెలుసుకొని పోవడం మంచిది. ఏదన్నా డౌట్ ఉన్నా కూడా మేము పోలీస్ ద్వారా కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఎవరి మీద ఎలాంటి అనుమానం వచ్చినా ఇటువంటి పాస్పోర్ట్స్ కానీ 1-2 సార్లు వెరిఫై చేసుకొని పోవడం మంచిది.